ఇంత మరి సక్సెస్ రేటు ఉంటే జీవన్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఎందుకు వదిలేసుకున్నారు? ఆయనకు మరి ఆయనకే తెలియాలి. రేవంత్ రెడ్డికి జీవన్ రెడ్డికి ఉన్న ఇవాళ రాష్ట్రంలో మీకు శాసన మండలి ఎన్నిక చూసిండ్రే. ఆనాడు పట్టభద్రుల నియోజకవర్గానికి ఎంపిక వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల నియోజకవర్గం పోటీ చేయడానికే సంకోచిస్తుంది. ఇవాళ నేను కేవలం ఇద్దరు శాసనసభ్యులు కలిగి ఉండి శ్రీధర్ బాబు గారు, జగ్గారెడ్డి గారు. నేను టుక్ ఛాన్స్. ఎందుకంటే ఏదైతుందో నా పట్ల విశ్వాసంతో పట్టభద్రులు విద్యావంతులు ఏదైతున్న అండగా నిలుస్తానికి భావనతో ఏదైతుందో ఎన్నికలు పోటీ చేస్తే ఫస్ట్ కౌంట్లో గెలిచి వచ్చాను. నేను ఫస్ట్ కౌంట్లో గెలవడమే కాదు, ఏ ప్రశ్నించే గొంతుగా నేను శాసనమండలి అడుగుపెట్టి నేను నాకు ఆనాడు ఏదైతుందో శాసనమండలిలో పార్టీ ఫిర్యాదు చట్టం కూడా నాకు అడ్డు లేకుంటే నాకు కేసీఆర్ గారి దగ్గర మిత్రుడు. ఏది మీరు కాంగ్రెస్లో ఉన్న మిత్రుడేనా? డెఫినెట్లీ కాంగ్రెస్లో ఉన్న రాజకీయంగా మీరు కేసీఆర్ని వ్యతిరేకిస్తూ ఉండేవాళ్ళు. అది బయటకు వ్యతిరేకించి లోపల ఫ్రెండ్షిప్ చేశారా? మిత్రుత్వానికి రాజకీయ భిన్నాభిప్రాయాలకు మీరు పోలిస్తే ఎట్లనండి? ఇవాళ నేను కేసీఆర్ గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఎంపికైనప్పుడు ఏదైతుందో 3 ఉమ్మడి జిల్లాలలో ఒకే ఒక్క శాసనసభ్యున్నే, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్. 32 శాసనసభ స్థానాలలో నేను ఒకే ఒక్క శాసనసభ్యున్ని మొత్తం శాసనసభలో ఏదైతుందో నా వాణి వినిపించిన. నా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఏదైతుందో ఒక ఇంపార్టెంట్ బ్రిడ్జ్ కావాలంటే 75 కోట్లు వెంటనే మంజూరు ఇచ్చిండే నాకు. ఓకే, అంటే మీకు కేసీఆర్కి ఉన్న సాన్నిహిత్యం ఏంటి పక్కన పెడితే, కేసీఆర్ పట్ల మీకు అభిమానం పక్కన పెడితే రేవంత్ రెడ్డికి మీరు పడలేదా? మీరు రేవంత్ రెడ్డికి పడలేదా? రేవంత్ రెడ్డి గారి ఒక ఆలోచన విధానం, ఆయన ఇంతవరకు ఏదైతుందో ఆయన పార్టీ ప్రభుత్వం అంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా భావిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో సాధ్యం కాదు. మీరే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ. అది ఆయన దాన్ని కనుమరుగు చేస్తున్నాడు, కనుమరుగు చేస్తున్నాడు. ఇవాళ ఏమైపోయింది? ఇవాళ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గుర్తింపు తగ్గిపోవడంతో, తగ్గిపోతుండడంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఒకవేళ ప్రెషర్ టాక్టిక్సే ఆయనకి ఏదైతే ఆయనకంటే ఒక సొంత కుంపటి ఏర్పాటు చేసుకోవాలి. ఏ ప్రెషర్ టాక్టిక్స్ క్రియేట్ చేశారు? ఆయన సొంత కుంపటి ఏర్పాటు చేసుకోవాలి. రేపు ఎప్పుడైనా ఏదైతుందో ఆయన ఆలోచన విధానం అధిష్టానాన్ని నచ్చగా ఆయన మార్చాలని చెప్పిన ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఎదురు తిరగాలంటే ఏం కావాలంటే ఆయనకంటూ సొంత కుంపటి కావాలి, సొంత ఎమ్మెల్యేలు కావాలి. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపికైన ఎమ్మెల్యేలు ఏదైతుందో రెస్ట్ విత్ ది కాంగ్రెస్. ఆయనతో మీరు ఫిట్ అయ్యే అవకాశం లేదా? మీరు కూడా ఆయనతో కలిసి సేల్ కావచ్చు కదా? కాలేకపోయి నాకు అటువంటి ఆలోచన లేదు. ఏ పార్టీ అయినా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీనే వదిలేసి బయటకు వచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డితో కలిసి ముందుకెళ్ళడానికి ఆయన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు చేయడానికి సిద్ధంగా లేదు. మీరు రేవంత్ రెడ్డిది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటున్నారు, మరి ఇప్పుడు బీఆర్ఎస్ అంతకంటే ప్రొపరేటరీషిప్ ఉన్న కంపెనీ అయ్యే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ ఒక రీజనల్ పార్టీ. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత, ఉద్యమ సాధకుడు. ఆయనకు రేవంత్ రెడ్డి పోలీసు ఎట్లనే కాదు. కాంగ్రెస్ పార్టీలో మీకు బాగా తెలుసు నాకంటే, మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, స్వేచ్ఛగా అభిప్రాయాలు వెలిపించే అవకాశం ఉంటుంది. కానీ ప్రాంతీయ పార్టీ, దట్టు కేసీఆర్తో ఉన్న బీఆర్ఎస్ లాంటి ఒక ప్రాంతీయ పార్టీలో మాట్లాడే స్వేచ్ఛ ఉండదు, కలిసే అవకాశం ఉండదు, తర్వాత అభిప్రాయాలు వెలిబుచ్చే అవకాశం ఉండదు, బయట స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉండదు, రిస్ట్రిక్టెడ్గా పనిచేసే అవకాశం లేదా అని మనం భావిస్తే ఎట్లా అంటున్నాను. ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే లిబరల్గా ప్రజాస్వామ్యవాదిగా లేకుండా ఉంటేనే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ఇంత బలోపేతం చేయగలిగే అవకాశం ఉంటుండేనా? ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, సకల జనుల సమ్మె, ఇదంతా ఏదో చేయగలిగే అవకాశం అది చరిత్ర భవిష్యత్తు గురించి మీరు అంటూ ఉన్నారు. బీఆర్ఎస్ గురించి చాలా వారం రోజులు అయింది కాబట్టి చాలా గొప్పగా చెప్తూ ఉన్నారు. ఆల నరేంద్ర, విజయశాంతి, ఈటెల రాజేంద్ర, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చిన వాళ్ళంతా మాట్లాడుతున్న మాటలు మీకు కనిపించలేదా? అసలు మీరు చెప్పిన దానిలో ఒక ఈటెల రాజేందర్ గారు ఏదైతున్నదో ఆది నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం కోసం పాటుపడ్డటువంటి వారే. అదర్ దాన్ హిమ్ విజయశాంతికి ఏం తక్కువైందండి? షీ గాట్ ఎలక్టెడ్ టు ది పార్లమెంట్. ఆల నరేందర్ గారికి ఏం తక్కువైందండి? ఈ గాట్ ఎలక్టెడ్ పార్లమెంట్. ఆయన మంత్రివర్గంలో అవకాశం కల్పించిండ్రు.
తుమ్మల నాగేశ్వర గారికి ఏం తక్కువైందండి? కానీ సభ్యుడు లేని నాడు కూడా ఏదైతే శాసనమండలి సభ్యత్వం కల్పించి మంత్రివర్గంలో అవకాశం కల్పించి తుమ్మల నాగేశ్వరరావు గారికి సేమ్ ఇదే అంటున్నారు రేవంత్ రెడ్డి. జీవన్ రెడ్డికి ఏం తక్కువ? జీవన్ రెడ్డికి ఏం తక్కువ చేశాం? ఏం లేని రోజుల్లో కూడా పదవులు ఇచ్చాం, ఓడిపోయిన తర్వాత కూడా ఎంపీ ఇచ్చాం, ఎమ్మెల్సీగా ఉన్నా కూడా ఎమ్మెల్యే అవకాశం ఇచ్చాం. ఏం పదవి? పోటీ చేయడానికి అవకాశాలు, నా సమర్థతను కల్పించి నేను పదవులు నేను వెంపర్లాడలేదు. నా పదవే కావాలని కోరుకుంటే నాకు 20 మాసాలు శాసనమండలి సభ్యత్వం కలిగి ఉండి కూడా ఎప్పుడైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అధికారానికి వస్తుందో నాకు మంత్రి కావాలని చెప్పి నేను ఢిల్లీ పోవాలి కదా, నాకు మంత్రి పదవి కావాలి ఢిల్లీ పోవాలి కదా. ఈవెన్ ఐ డిడ్ నాట్ గో టు ఢిల్లీ. నాకు మంత్రివర్గంలో అవకాశం పొందే అర్హత లేదా? ఎస్, పాయింట్కి వచ్చారు. సో ఇప్పుడు మీకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదని, మంత్రిగా చేయలేదని ఇప్పుడు పార్టీని వదిలేశారా? అది 20 మాసాల కింద ముచ్చట చెప్తున్నాను. ఇప్పుడు అది 20 మాసాలు ఇప్పుడు కూడా మీరు మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేశారు కాదు. నాకు అదే అసంతృప్తి అయినట్టయితే నేను ఆనాడు ఎదురు తిరిగేవాడిని. నాకు అదే అసంతృప్తిగా భావించేవాడిని అయినట్టయితే ఆనాడు ఎదురు తిరిగేవాడిని. సో సంజయ్ని తెచ్చుకొచ్చినందుకే మీకు కోపం వచ్చింది. సంజయ్ ఈజ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్. సంజయ్ ఈజ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్. ఇలా మొత్తం పార్టీని ఆయన చెప్పు చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేసిండు. కాబట్టి సంజయ్ కంటే ముందు పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఎప్పుడైతే పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేసిండో నేను ఆనాడు ఎదురు తిరిగిన. వీళ్ళ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో పార్టీని ఆయన గుప్పిట్లో తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఏదైతుందో అంతర్గత ప్రజాస్వామ్యం ఏదైతుందో కనుమరుగవుతున్నది. ఈయన దీని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చబోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఏదైతుందో ఒక హెచ్చరికగా ఓ సంతకం పెట్టుకోబోతున్నాడు. కాబట్టి ఆయన బ్యాండ్ వ్యాగన్లో చేరడం నాట్ సాధ్యం కాదు.